బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చాదర్ఘాట్ లో జరిగిన కాల్పుల ఘటనపై సిటీ సిపి వీసీ సజ్జనార్ స్పందించారు. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే తన సిబ్బందితో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగలపై 2 రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలైనట్లు చెప్పారు. గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. గాయపడిన దొంగ నేర చరిత్రపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మరో ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి టోల్ గేట్ దగ్గర కారు ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. వనస్థలిపురంలోని మండి బిర్యానీ రెస్టారెంట్ లో బొద్దింక కలకలం రేపింది. 6 వ్యక్తులు కలిసి ఆర్డర్ చేసిన బిర్యానీ తింటుండగా బొద్దింకను చూసి అవాక్కయ్యారు. దీంతో ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా బిర్యానీలో వస్తే మమ్మల్ని చేయమంటారంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ ఘటన పనామా వద్ద అరేబియన్ బిర్యానీ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది. బిర్యానీ తిన్న 6 నజీర్ అనే వ్యక్తికి వాంతులు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. सर 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 भाई इधर आइए। क्या है बोलो? क्या है? क्या है वो? क्या है? बताओ। వనస్థలిపురంకి వచ్చినాం. మేము 6 మెంబర్స్తో వచ్చినాం, కంపెనీ మెంబర్స్తోని. దీనిలో కొంచెం ఒక కాక్రోచ్ వచ్చింది, పెద్ద కాక్రోచ్ వచ్చింది. దాంట్లో మేము హోటల్ కౌంటర్ మీద పోయి అడిగితే అవును వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు రివర్స్ మాట్లాడారు. అంటే కస్టమర్తోని మంచిగా కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు, అంటే సర్వీస్ మంచిగా లేదు. కొంచెం ఇట్లా మేము అడిగినాం. మా ఫ్రెండ్ వచ్చారు, కొంచెం వామిటింగ్స్ అయిపోయింది, ఫుడ్ పాయిజన్ అట్లా అవుతున్నది మాకు. అంటే దీనికి ఫీడ్బ్యాక్ కావాలి మాకు, అంటే కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. వనస్థలిపురంకి వచ్చినాం. మేము 6 మెంబర్స్తో వచ్చినాం. వనస్థలిపురంలోని మండి బిర్యానీ రెస్టారెంట్ లో బొద్దింక కలకలం రేపింది. 6 వ్యక్తులు కలిసి ఆర్డర్ చేసిన బిర్యానీ తింటుండగా బొద్దింకను చూసి అవాక్కయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. వనస్థలిపురంలోని ఆల్ జరా మండి అరేబియన్ ఒక రెస్టారెంట్ లో బొద్దింక కలకలం రేపింది. అయితే ఇందులో బిర్యానీ ఆర్డర్ చేసుకుండగా ఒక్కసారిగా బొద్దింక రావడంతో ఇటు కస్టమర్లు ఒక రెస్టారెంట్ సంబంధించిన యజమానిని అడిగినా కూడా వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అయితే కిచెన్ లో సంబంధించి కూడా పూర్తిగా తనిఖీలు చేయక
అక్కడ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం చోటు చేసుకోవడము, అంతేకాకుండా అక్కడ కూడా కొన్ని బొద్దింకలు తిరగడం కూడా గమనించారు. దీంతో జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులను కూడా అక్కడికి రప్పించిన ఫుడ్ సేఫ్టీ అధికారి మౌలిక ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క సంబంధించి ఈ యొక్క తనిఖీలు చేశారు. అయితే ప్రజెంట్ మాత్రము ఈ యొక్క రెస్టారెంట్ ను కూడా మూసివేశారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క తదితర ప్రాంతాలను పరిశీలించి చికెన్ లోని యొక్క నమూనాలను సేకరించారు. అనంతరము రెస్టారెంట్ అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. పరిశీలించిన దాని తర్వాత కూడా పూర్తిగా దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ ఒక రెస్టారెంట్ ని కూడా మూసేసినట్టుగా దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు అంటే అపరిశుభ్ర వాతావరణంలో ఇలాంటి ఒక బిర్యానీ తయారు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది తినడానికి వస్తారు, కానీ వాళ్ళకి అపరిశుభ్ర వాతావరణంగా వచ్చి ఇలాంటి బొద్దింకలు వస్తే వాళ్ళకి అనారోగ్యంకి గురవుతారు. కాబట్టి వారి పైన రెస్టారెంట్ పైన చర్యలు తీసుకునే విధంగా కూడా తాము ఉంటామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా హామీ ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. పవన్, అలాగే 6గురిలో ఒకరికి బాగాలేదని తెలిసింది, మిగిలిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారా? అయితే 6గురిలో మాత్రం ఒకరికి బాగాలేదని చెప్పి తెలుస్తుంది. మా ప్రజెంట్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తారు. అంతేకాకుండా వనసల్పురం పోలీస్ స్టేషన్ లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని ప్రజెంట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అతనికి సంబంధించి పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఏదైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరి చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్లకు చెందిన రమణ తన చిన్నారికి నంజు రావడంతో 3 రోజుల క్రితం జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అదేవిధంగా ముత్తారానికి చెందిన మరో వ్యక్తి నంజు బాధతో ఉన్న తన కూతుర్ని తీసుకొచ్చారు. వైద్యులు ఇద్దరికి ఎక్స్రే చేశారు. చిన్నారులకు శ్వాస తీసుకోవడం సీరియస్ కండిషన్ లో ఉంది. అయినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యం అందించేందుకు నర్సుకు పురమాయించడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు లేక ప్రభుత్వాసుపత్రికి వస్తే కనీసం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిన్నారులకు సీరియస్ గా ఉన్నప్పటికీ వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మిషన్ పని చేస్తలేవా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారులను డాక్టర్లు పట్టించుకోలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ పేరొందిన వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్ రోజు రోజుకి అధికారుల నిర్లక్ష్యము, ఇటు ఆసుపత్రి యొక్క స్టాండర్డ్స్ కూడా రోజు రోజుకి పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పేదవారితో పాటు ధనికులు కూడా ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవారు. అత్యవసర సేవలు అందించడంలో ఇటు కార్పొరేట్ హాస్పిటల్ తలదన్నేలా ఉండే ఎంజిఎం హాస్పిటల్ రోజు రోజు అది తన సేవల విషయంలో ప్రజల యొక్క మన్ననలు కోల్పోతుంది. ప్రస్తుతం పేదవారికి మాత్రమే ఈ యొక్క పెద్ద దిక్కుగా నిలబడుతుంది. అలాంటి పేదవారు ఈ హాస్పిటల్ కు వచ్చిన వారిని హీనంగా చూస్తున్న పరిస్థితి. అసలు పేదవారి ప్రాణాలకి అసలు వాల్యూ లేకుండా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అందులోని సిబ్బంది డాక్టర్లు. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్లకు చెందిన రమణ వారి యొక్క చిన్న బాబుని ఇట్లా మన ఊపిరితిత్తుల్లో నిమ్ము రావడంతో ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. అట్లాగే కొత్తకొండ మండలం ముత్తారానికి చెందిన దేవిక మురళీల కూతుర్ని కూడా చిన్న బేబీని ఈరోజు నిమ్ము ఉన్నదని చెప్పేసి అత్యవసర వైద్య సేవల కోసం పేదవారు కావడంతో ఎంజిఎం కి రావడం జరిగింది.
ఆ పిల్లలకి ఎక్స్రే తీయించడం కోసం యాక్చువల్ గా ఒక కేర్ టేకర్ ఇచ్చి వారిని తీసుకొని వెళ్లాల్సి ఉంటది. అది ఒక పక్క ఆక్సిజన్ కూడా వాళ్ళకి చెప్తుంది. ఒకే సిలిండర్ లో ఇద్దరికి ఆక్సిజన్ పెట్టేసి ఆ తల్లిదండ్రులకే ఆ పాపని ఇచ్చేసి ఆ బాబుని ఇచ్చేసి పంపించడం జరిగింది. వారు ఎత్తుకొని ఆ సిలిండర్ ని కూడా దాంతో లాక్కుంటూ ఎక్స్రే తీసుకొస్తానికి వెళ్ళారు. అది చూసిన ప్రజలందరూ కూడా అసలు ఆ దయనీయ ఘటన చూసి ఒక పక్క క్రిటికల్ పొజిషన్ లో ఉన్న చిన్న పిల్లల్ని ఎలాంటి కేర్ టేకర్ కానీ వైద్య సిబ్బంది లేకుండా ఆక్సిజన్ సిలిండర్ తో పాటు వారు పంపించడం చూస్తుంటే అసలుకి ఆ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రతి నిత్యం కూడా అక్కడ వైద్య సేవల కోసం వచ్చిన వారు చనిపోతున్న పరిస్థితి. చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోతున్నారు. ఇప్పటికీ అనేక కథనాలు మీడియాలో వచ్చిన అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో ఎంజెం హాస్పిటల్ అంటేనే చావులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చిన్న వైద్యాన్ని కూడా అది వచ్చిన వారికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు కోల్పోవాల్సిందే. ముఖ్యంగా పేదవారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోని వారు గత్యంతరంలోకి ఎంజెం హాస్పిటల్కి వస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు చిన్న పిల్లలు తీసుకుని అట్లా వెళ్తుంటే మధ్యలో కొంత ఆక్సిజన్ ప్రాబ్లం కూడా రావడం జరిగింది. అక్కడ ఏమైనా అయితే చిన్న పిల్లలకి ఆ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డాక్టర్ల పైన ఆ సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా మంత్రి కూడా వాటిపైన విచారణ జరిపించేసి ముఖ్యంగా నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ సూపరింటెండెంట్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ సిబ్బందిపై ఎలాంటి అజమాయిషి లేని పరిస్థితి. ఆ జూనియర్ డాక్టర్లతోనే అక్కడ ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు. మొత్తం కూడా మరణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంజెం గా మారిపోయింది. ఇప్పటికైనా ఈ ఘటనపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఇటు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ఇటు ప్రజలు కూడా కోరుకుంటే పరిస్థితి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. 150వ జయంతి సందర్భంగా పటేల్ చరిత్రను యువతకు తెలపడం కోసం అక్టోబర్ 31 నుంచి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ, పీజీ కాలేజీల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు. దేశంలో మన స్వదేశీ సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. 2047 వరకు వికసిత్ భారత్ ఉండాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని రఘునందన్ రావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యూనిటీ స్ట్రెంగ్త్ అనేటువంటి నినాదంతో దేశంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా ఏకం చేయాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని దేశాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముందుకు నడపాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం 150వ జయంతి ఉత్సవాలని చాలా గొప్పగా నిర్వహించాలని, దాంట్లో ముఖ్యంగా యువత భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల్ని అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశం కోసం ఏం చేసినారు, ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి కావడానికి వారి సేవలు ఏంటి అనేటువంటి విషయాల్లో భావి తరాలకి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలనేటువంటి లక్ష్యంతో చాలా స్పష్టంగా అన్ని కాలేజెస్లో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కాలేజెస్ అన్నింటి లోపల కూడా డిబేట్లు నిర్వహించడం, మన చిన్నప్పటిలాగా మళ్ళీ వ్యాసరచన పోటీలకు పోవడం, ఉపన్యాస పోటీలు నిర్వహించుకోవడం, దీని ద్వారా పిల్లల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ సమైక్యతకి, సమగ్రతకి ఏం చేయాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకున్నారు. దానివల్లనే ఈరోజు మనం ఇంత గొప్పగా ఎదుగుతున్నాం అనే మెసేజ్ భావి తరాలకి తెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సర్దార్
న్యాయ వ్యవస్థతోనే దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు ఎంఆర్పీఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు సీజే గవాయ్పై దాడి చేసిన న్యాయమూర్తిపై ఇప్పటి వరకు సుమోటోగా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి తెలిపామన్నారు. దళితుడు కావడం వల్లనే తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు మందకృష్ణ. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ గారి మీద సుప్రీంకోర్టులోనే ఒక లాయర్ బూటుతో దాడి చేస్తే దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయనే ప్రశ్నకు ఈ రోజు కూడా జవాబు దొరకట్లేదు. దాడి జరిగి ఈ రోజుకి 19 రోజులు అంటే 20 రోజులు దగ్గరకు వచ్చింది. 20 రోజులు అవుతున్నా సీజే గారి మీద దాడి చేసిన వ్యక్తి పట్ల ఇంతవరకు చట్టబద్ధమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలేదు. దీనికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మేధా వర్గం ఏ సమయంలో దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదంటే దేశం యావత్తు ఖండించింది. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండిస్తూ సీజే గారితో మాట్లాడుతూ ఈ దాడి సంఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని చెప్పాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గిస్తాయి ఇట్లాంటి చర్యలు. సమాజంలో ఇలాంటి దుర్మార్గం చర్యలకు స్థానం లేదు అని ప్రధాని చెప్పేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ప్రతిపక్ష పార్టీకి నేతలు, ప్రధాన నేతలు ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ దేశంలో ఉండబడే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు దాడిని ఖండించారు. దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశం మొత్తం ఖండించదగ్గ ఆ దాడి పట్ల చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? మేధావర్గం ఈ దాడిని 3 కోణాల్లో చూసింది. ఇది కులద్వేషానికి నిదర్శనమ దాడి అన్నారు, ఆయన దళితుడు కాబట్టి. ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. 3 రాజ్యాంగం మీద దాడి అన్నారు. సీజే గారు దళితుడు అయినందువల్ల ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే ప్రోటోకాల్ కూడా వర్తింపజేయలే. కానీ ఆయన సొంత రాష్ట్రానికి వెళ్ళినా పట్టించుకోలే. ఒక దళితుడికి మేమెందుకు ప్రోటోకాల్ వర్తింపజేయాలనే ఒక భావన ఉన్నట్టే కదా ఈ దాడి కులద్వేషానికి నిదర్శనం అనడానికి సాక్ష్యంగా రెండో చెప్తున్నాను. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. నిడుముసలి గ్రామంలోని పొర్లుకట్టల ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో పొర్లుకట్టలకు గండ్లు పడి గ్రామాలు నీట మునిగిన పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పొర్లుకట్టలకు మరమ్మత్తు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పొర్లుకట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైతే మనం దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లుకట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు, సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని దగ్గరలో పనులు మొదలు పెట్టాం, మిగతా దగ్గరలో కూడా పనులు మొదలుపెట్టి పొర్లుకట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పొర్లుకట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలోని పౌర సరఫరాల శాఖ గిడ్డంగిని జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగికి తాళం వేసి ఉండటం, అధికారులు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇతర ధాన్యం నిల్వ చేసే ముఖ్యమైన గిడ్డంగికి ఈ విధంగా తాళం వేసి సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపిన కలెక్టర్ అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామంలోని శివాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని జైన విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామన్న కలెక్టర్ జైన విగ్రహాలు ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమన్నారు. జైన మతస్థులు ఉండే చోటుకి లేదా హైదరాబాద్ కు ఆ విగ్రహాలను తరలిస్తామని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేయగా విగ్రహాలను ఇక్కడే ఉంచి పూజలు జరిగేలా చూడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది. నేనంటే ప్రతి ధర్మనే నమ్ముతాను, ముస్లిం కావచ్చు, ఇస్లాం కావచ్చు. కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి. కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే రకంగా ఉంటాయి. మనము హల్దీ కుంకుమ ఏం వాడము, బికాజ్ మనము ఏం నమ్ముతాము, పూలు తీస్తే పూల ప్రాణాలు పోయినట్టే. సో మనము జస్ట్ జలంతో వాళ్ళకి ప్రక్షాళన చేసేసి అలా చేస్తాము చేయగలం. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేవారు మేబీ దిగంబర్ది ఉంది, ఒక శతాంబర్ది ఉంది. ఆరాంగఢ్లో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి. విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది రెండు, ఒక దిగంబర్ ఒక శతాంబర్. సో దిగంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ మీన్స్ దిశ, 10 దిశాలు ఉంటాయి మనవి. అంబర్ మతలబ్ బట్టల్ని అంబర్ అంటాం. సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు. వారు బట్టలు కూడా వేరు. జెంట్స్ ఉంటాయి, లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అసలు ఏం వాడకూడదు. పుట్టేమో ఎట్లా పోతాము, మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చాము, బట్టలు లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీ తోటే ఉంటాము. సో ఇప్పుడు వాళ్ళ ఇట్లా మనం ఉంటే మీరు అడగవచ్చు. కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి, ఎవరైనా పూజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు. కానీ జైన్ ఫిలాసఫీలో ప్రతి వారు పూజారినే. మనకి బుక్స్ ఉంటాయి, బుక్స్ చదివి వాళ్ళ పూజ ప్రకారం వాళ్ళు చేయాలి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లి చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో మిల్లర్లు అదనంగా 6 నుంచి 7 కిలోల ధాన్యం తూకం వేస్తున్నారని నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. బాన్సువాడ బోధన్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ తన ఇంట్లో 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సస్పెండ్ అయిన ఓ ఉద్యోగికి సంబంధించి వేతనాల మంజూరు విషయంలో బిక్కు నాయక్ 7 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలు తీసుకుంటున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. దీంతో బిక్కు నాయక్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జిల్లా కలెక్టరేట్ విచారించారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసులో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ అవుతాడు. అతను ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ చేస్తారు అతన్ని. అదేవిధంగా జీవో 44 ప్రకారంగా అతనికి రావాల్సిన బకాయిలు, పెరిగిన జీతము, తర్వాత జీతంతో పాటుగా పెరిగిన జీతం, అవన్నీ బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఈ లోపల అతను సస్పెండ్ అయినాడు. ఆఫీస్లో అవకతవకలు జరిగిందన్న పేరు మీద సస్పెండ్ అయినాడు. దానికి గాను మొత్తం సస్పెన్షన్ ఎత్తివేయటం గాను, అదేవిధంగా ఈ రావాల్సిన బకాయిలను రిలీజ్ చేయటం గాను బిక్కు గారు కంప్లైంట్ను 7 లక్షలు ముందుగా అడుగుతాడు. తర్వాత 5 లక్షలకు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తన లంచంలో భాగంగా ఈరోజు 2 లక్షలు
కంప్లైంట్ తీసుకురాగా తన ఇంటి వద్ద యాక్సెప్ట్ చేస్తాడు. అతన్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ అనంతరము అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవ్పేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం కలెక్టరేట్ ఎదుట వంట వార్పు చేసింది. తమ ఇంటికి వెళ్లడానికి ఉన్న రోడ్డును కొర్రి గంగయ్య కుటుంబం కబ్జా చేసిందని నూకల నర్సవ్వ మల్లయ్య దంపతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. కొర్రి గంగయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రాగా పక్కనే ఉన్న తమ ఇంటికి వెళ్లే రోడ్డు కబ్జా చేశారని వృద్ధ దంపతులు నర్సవ్వ మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజా దర్బార్లో సైతం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు నిజంగానే చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ చట్టం కోసం మోడీపై ఒత్తిడి తేవాలని, తక్షణం రాజీనామాలు చేయాలని బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు తక్షణం ఆమోదిస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. బీజేపీ ఎంపీల తీరు మారుకుంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ కి పంపిన బిల్లుని వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మేము కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ ఈటలందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల బీసీ విద్యార్థి సంఘాలు, ఎస్సీ విద్యార్థి సంఘాలు, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కట్టుబడినట్టు అన్ని సంఘాలు అందరం కలిసి మీ ఇండ్లను ముట్టడించేసి మిమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో బీసీల నరోసం రేషన్పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరుతూ, అదేవిధంగా మీరు తెలంగాణ వెళ్ళిన బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, మీరు ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో బీసీల యొక్క నరోసం రేషన్పై వారిని ఒప్పించి నైన్షూట్లో పెట్టే విధంగా మీరు పూనుకోవాలని, కార్యాచరణకు లేని పక్షంలో మీకు మేము ముట్టడిస్తామని తెలియస్తాం. ఎందుకంటే మీ తెలంగాణలో బీసీల ఓటుతో గెలిచిన మీరు కనీసము ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీ యొక్క ఒత్తిడి కూడా కనపడతలేదు. మీరు ఖచ్చితంగా ఈ బీసీల రిజర్వేషన్ పై ప్రధానమంత్రి ఒప్పించి నైన్షూట్